ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలు. జీసస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వాక్యాలు మిమ్మల్ని ఆదరిస్తున్నాయని చెప్పేసి నేను నమ్ముచూ ఉన్నాను. దేవుడు మీకు నాకు తోడుగా ఉండి మనందరినీ కూడా నడిపిస్తున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజున న్యాయాధిపతుల గ్రంథం నుంచి మరొక న్యాయాధిపతి జీవితం మనం చూద్దామండి. క్రిందటి వీడియోలో న్యాయాధిపతి అయిన గిద్యోను జీవితం నుంచి మనం ఏమేం పాఠాలు నేర్చుకోవచ్చు, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనం లెసన్స్ ఏం నేర్చుకుని ఏమి మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఆచరణలో పెట్టుకోవచ్చు అనే అంశాలు మనం చూసాం. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. దయచేసి మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియో ద్వారా కూడా ఆ వాక్యం వినాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ రోజున మన వాక్య భాగంలోకి వద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం. మనం ఈరోజు చూడబోతున్న అంశం సంసోన్. న్యాయాధిపతి అయిన సంసోను గురించిన జీవితం మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఈ సంసోను జీవితం మీ అందరికీ తెలిసిందే. మరొక మారు సంసోను జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. తమ్నైల్లో పెట్టినట్టుగా యవనస్తుల కొరకు ఇది ప్రత్యేకమైన వర్తమానం అండి. నేటి దినాల్లో యవనస్తులకి అలాగే సంసోనికి ఏమన్నా సారూప్యతలు ఉన్నాయా, సిమిలారిటీస్ ఉన్నాయా అంటే మనం ఉన్నాయని చెప్పుకోవాలి. సంసోను జీవితం గనక మనం చూసినట్లయితే సంసోను జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైన జీవితం అండి. సంసోను గురించి ఆల్మోస్ట్ ఒక 4 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు చాలా ఎక్కువ వర్సెస్ సంసోను గురించి రాయించారు. అయితే ఒకసారి సంసోను గురించి తెలుసుకునే ముందు క్రిందటి వీడియోలోనే మనం ఒకసారి వీక్షించినట్టుగా ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఆ హిస్టరీని చూద్దామండి. న్యాయాధిపతులు అనే పదానికి అర్థం ఏంటి అంటే విడిపించేవారు లేదా రక్షించేవారు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా 21 అధ్యాయాలు ఉంటాయండి. 21 అధ్యాయాలు 350 సంవత్సరాల చరిత్రను సూచిస్తూ ఉన్నాయి. ఈ 350 సంవత్సరాల చరిత్రని బైబిల్ స్కాలర్స్ ఏమని పిలిచారు అంటే డార్క్ ఏజ్ లేదా చీకటి యుగం. ఎందుకని ఇలాగా చీకటి యుగం అని పిలవటం జరిగింది అంటే ఇస్రాయేల్ చరిత్ర కనుక మనం చూసినట్లయితే మనందరికి తెలిసిందే. మోషే భక్తుడు ఇస్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దానం చేయబడిన భూమికి నడిపించాడు. మనం ఎలాగైతే పాపం నుంచి విడుదల పొంది రక్షణ పొందుకున్నామో అలాగే పాత నిబంధనలో పాపం నుండి రక్షణకి సాదృశ్యంగా ఏముంది అంటే ఐగుప్తు బానిసత్వం అనేది పాపపు సంఖ్యలకి సూచనగా ఉంది. వాగ్దానం చేయబడిన కానాను దేశం వచ్చేసి రక్షణకి సూచనగా ఉంది. ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాగ్దానం చేయబడిన భూమికి రావటమే రక్షణ. మోషే వాళ్ళని నడిపించిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటి అంటే ప్రజలు, ఏ ఇశ్రాయేలు ప్రజలైతే దేవుని చేత విడిపింపబడ్డారో వాళ్ళు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ పాపం అయితే చేస్తున్నారో, ఎలాంటి విగ్రహారాధన అయితే చేస్తున్నారో ఆ పాపంలో పడిపోయారంట అండి. అది ఇక్కడ మనకి స్టెప్ 1 లాగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్టెప్ 1 లాగా మనకు కనిపిస్తూ ఉందండి. ఇది స్టెప్ 1. అయితే వీళ్ళు పాపం చేసిన వెంటనే దేవుడు యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడే గాని మనం పాపం చేస్తూ పోతూ ఉంటే దేవుడు యొక్క కోపం మన మీద బయలుపరచబడుతూ ఉంటుందండి. మనల్ని తిరిగి ఆయన దారిలోకి తెచ్చుకోవటానికి ఆయన గద్దిస్తాడు, కోపగిస్తాడు. మరి ఇక్కడ దేవుడు వీళ్ళ మీద ఆయన యొక్క ఉగ్రతని, ఆయన యొక్క కోపాన్ని ఎలా ప్రదర్శించడం జరిగింది అంటే పాపం చేసిన ప్రజల్ని అక్కడ ఏదో ఒక విధంగా బానిసలుగా ఇచ్చేసాడండి. ఆ పక్క దేశపు రాజులు వచ్చేసి వీళ్ళని బానిసలుగా క్యాప్చర్ చేసేసుకుని వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. అయితే కొంతకాలం ఇబ్బందులకు గురైన ప్రజలు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే
అయ్యో అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉండేవాళ్ళు. ఒక్కసారి ప్రభు పేరున మరొక్క మారు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్పేసి అని దేవుని వైపు తిరిగేవాళ్ళు అంటాడు. మరి మన దేవుడేమో ప్రేమ కలిగిన దేవుడు కదా. దేవుడి వైపు తిరిగిన వెంటనే ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఆ ప్రజల్లోనే ఒక న్యాయాధిపతిని లేవనెత్తి ఆ న్యాయాధిపతి ద్వారా వాళ్ళకి విడుదల దయచేసేవాడు. విడుదల దయచేసి వాళ్ళకి ఎంతో సమాధానం ఇచ్చేవాడండి. మరి ఆ సమాధానం ఎంతకాలం ఉండేది ఈ ప్రజల దగ్గర అంటే ఆ న్యాయాధిపతి చనిపోయే వరకు. సెవెంత్ స్టెప్ అన్నమాట. ఆ న్యాయాధిపతి చనిపోయిన వెంటనే మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు అంటే పాపంలోకి వచ్చేస్తున్నారు. చనిపోయిన వెంటనే మళ్ళీ పాపంలోకి వచ్చేస్తున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాలు వీళ్ళ జీవితంలో జరిగింది అంటే 350 సంవత్సరాలు. తరాలు వెంబడి తరాలు గతించిపోయినా గాని ఇలాగే జరుగుతూ ఉంది. తరం వెంబడి తరం పాపం పెరుగుతూ ఉందంటాడు. ఒకసారి ఈ సైకిల్ ని గనక మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తే మనం కూడా అంతేనండి. ఏ భేదము లేదు. నేనైనా మీరైనా మనందరం చేసేది ఏంటి అంటే రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందిన తర్వాత కూడా శరీర బలహీనతలు, విడిచిపెట్టలేని బలహీనతలు పడిపోవటం స్టెప్ వన్. ఆ బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు అయ్యో నా బిడ్డ ఇంకా బలహీనుడైపోతున్నాడు అని చెప్పేసి అని బాధ చెంది అయ్యా ఈ బిడ్డను ఎట్లాగట్లా ఒక వాక్యం ద్వారా హెచ్చరించాలి అని చెప్పి ఆలోచించి నీ దగ్గరికి నా దగ్గరికి వర్తమానాలు పంపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. వాక్యం చదువుకునన్నా మేలు ఆ బలహీనత నుంచి బయటకు వస్తామని, లేదా వాక్యం వినైనా ఆ బలహీనత నుంచి బయటకు వస్తాము అని పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. మరి పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన తర్వాత వాక్యం చదువుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. బాగానే ఉంటుంది. మనం పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకి సమాధానం ఇస్తాడు. మరి కొంతకాలం ఎంతో శ్రద్ధతో ఉంటాం. భక్తి జీవితంలో ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం. మరి కొంతకాలం తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ వాక్యం చల్లారిపోయిద్దో, మన ఆత్మీయ జీవితం చల్లారిపోతుందో మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తామంటే మళ్ళీ పాపంలోకి వెళ్తాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని గురించి నేను తెలుసుకున్న మొదటి దినం నుంచి ఈ రోజు వరకు, లేదా నేను మారు మనసు పొందిన దినం నుంచి ఈ రోజు వరకు ఎన్ని మార్లు జారిపోయాను, ఎన్ని మార్లు జారిపోతే ఎన్ని మార్లు దేవుడు నన్ను ఆదరించి తిరిగి లేవనెత్తారు. ఇలా ప్రతిసారి నేను జారిపోతూ ఉంటే నేను ఎన్ని రోజులు నా ఆత్మీయ జీవితంలో వ్యర్థపరిచి ఉంటాను, ఎన్ని గంటలు నా ఆత్మీయ జీవితంలో చేయకూడని పనులు చేసి దేవుని దుఃఖపెట్టి ఉంటాను అని చెప్పి ఒక్కసారి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. అవన్నీ కూడా క్రిందటి వీడియోలో చెప్పినట్టు మనం గనక ఒక సింగిల్ టర్మ్స్ తో గుర్తుపెట్టుకోవాలంటే ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవుని దగ్గర నుంచి వారికి ప్రతీకారం కనపడుతూ ఉండేది. ప్రతీకారం తర్వాత తట్టుకోలేక పశ్చాత్తాపడేవాళ్ళు. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వీళ్ళని రిస్టోర్ చేసేవాళ్ళు, పునరుద్ధరణ. ఆ తర్వాత కొంతకాలం సమాధానంగా ఉండేవాళ్ళు. సయోధ్య కుదిరిన తర్వాత కొంతకాలం సమాధానంగా ఉండి ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సమాధానం అయిపోతుందో ఈ సమాధానం నుంచి మళ్ళీ తిరుగుబాటులోకి వెళ్ళిపోయేవాళ్ళు అంటండి ప్రజలు. వాళ్ళు 350 సంవత్సరాల చరిత్ర అది. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ న్యాయాధిపతుల యొక్క పేరులు, వాళ్ళ యొక్క రెఫరెన్సెస్ ఉన్న 21 అధ్యాయాల్లో ఎక్కడెక్కడ వాళ్ళ గురించి రాయబడిందో అని చెప్పేసి అని ఈ కిందటి గిద్యోను, న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి మనం చూసినప్పుడు కూడా ఇది చూసామండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను గురించి ఎక్కడ సూచన చేయబడి ఉంది అంటే న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు 4 అధ్యాయాలు. సంసోను అనే మాటకి అర్థం ఏంటి అంటే గొప్ప వెలుగు, సూర్యుని వెలుగు అంటండి, సన్లైట్. గొప్ప శక్తివంతుడు, చాలా బలవంతుడు అనే మాటకి సంసోన్ అనే మాటకి చాలా బలవంతుడు అనే అర్థం. అయితే మనం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం గనక మనం చూసినట్లయితే ఎంత తేటగా వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి అంటే ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు
వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. దేవుడే అప్పగించేశాడంట. ఈ వచనం ఇశ్రాయేలు ప్రజలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అనే మాట, ఆ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో అనేక సార్లు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇందాక లిస్ట్ లో చూసిన 13 న్యాయాధిపతులు, వాళ్ళు దేవుడు వాళ్ళని ఎన్నుకోవటానికి ముందు ప్రజలు ఇలాగే తప్పిపోయే వాళ్ళంట, దేవుని దృష్టికి దోషులు అవ్వటం. సంసోన్ గురించి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మిగిలిన న్యాయాధిపతులు డైరెక్ట్ గా వాళ్ళు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆ టైంలో దేవుడు పలానా న్యాయాధిపతి, పలానా పేరు అని చెప్పేసి అని, లైక్ గిద్యోన్ గిద్యోన్ దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడటం జరిగింది. కానీ సంసోన్ విషయంలో, సంసోన్ ఇంకా పుట్టక మునిపే దేవుడు ఆ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. మనం అది 13వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి మీరు తర్వాత పరిశుద్ధ గ్రంథం తీసి చదివినట్లయితే మీకు తేటగా కనిపిస్తూ ఉంటుంది. మనోహ దంపతులతో దేవుడు ఎలాగ మాట్లాడాడు, వాళ్ళకి దేవుడు ఎలాగ వాగ్దానం చేశాడు. చూడండి, ఎలాగా సంసోన్ని ఈ లోకంలోకి దేవుడు పంపించటానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి అంటే, సంసోను తన ప్రజల్ని ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించాలి, ఫిలిస్టీన్ల చేతి నుంచి విడిపించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే సంసోను గురించి దేవుడు హెచ్చరించిన మాట ఏంటి అంటే, అతడు నాజీరు చేయబడిన వాడై, 13వ అధ్యాయం 5వ వచనంలో నాజీరు చేయబడిన వాడై అని చెప్పేసి అని ఉంటుంది. నాజీరు చేయబడటం అంటే ప్రత్యేకింపబడటం. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా జీవించమని అర్థం. లోకం ఎలా వెళ్తుందో అలా వెళ్ళమని అర్థం కాదు. ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క క్రైస్తవుని, మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ప్రత్యేకంగా జీవించమని కోరుతూ ఉన్నాడు. లోకంలో ఉండే యవనస్తులు వాళ్ళు చేసే తప్పుడు దారులన్నీ కూడా మేము చేస్తూ ఉంటాము అంటే, అది నువ్వు ప్రత్యేకంగా జీవిస్తున్నట్టు కాదు. లోకంలో నీ స్నేహితులు శరీరాశలో ఉన్నారేమో, నేత్రాశకు బానిసలైపోయారేమో, జీవపు డంబానికి బానిసలైపోయారేమో. ఒకవేళ మీరు కూడా అలాగే జీవిస్తూ, మేము ప్రార్థనకు వస్తాం కానీ ఇలాగే జీవిస్తాం, మేము వాక్యం వింటాం కానీ ఇలాగే జీవిస్తాము అంటే, మీరు ఇంకా ప్రత్యేకింపబడలా. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై అని సంసోను గురించి రాయబడు. నువ్వెప్పుడైతే మారు మనసు పొందావు అంటే ఒక నూతన జన్మ. ఆ నూతన జన్మలో నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. పాతవన్నీ గతించిపోవాలి. ఇక్కడ సంసోను యొక్క పుట్టుక గురించి 13వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టడం జరిగింది. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టడం జరిగిందండి. సంసోనుకి దేవుడు తోడుగా ఉన్నాడంట అండి. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. ఆయన పెరిగి యవ్వనస్తులయ్యే వరకు దేవుడు అతనికి ఎంతో తోడుగా ఉన్నాడు. మీకు నాజీరు చేయబడటం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే, మనకి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మోషే రాయటం జరిగింది. మీరు తర్వాత చదువుకోవచ్చు అండి. సంసోను గురించి ఒక ఫ్రేజ్ మనం ఫ్రేమ్ చేయాలి అంటే, ఆయన గురించి ఇలా మాట్లాడొచ్చు. శారీరకంగా ఎంతో బలవంతుడు, కానీ ఆత్మీయంగా ఎంతో బలహీనుడు. ఫిజికల్లీ స్ట్రాంగ్ బట్ స్పిరిచువల్లీ వీక్. ఈ రోజుల్లో యవనస్తులు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, మంచి శరీరం కలిగి ఉంటారు, కానీ ఎమోషనల్ గా చాలా వీక్. ఎమోషనల్ గా ఎంతో వీక్ గా ఉంటారు కాబట్టి చిన్న విషయాల్ని కూడా తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటాం. చిన్న విషయాల్ని కూడా తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విషయాన్ని తేలిగ్గా వారి మైండ్ లోంచి తీసేయలేకపోతున్నారు, అంత వీక్ అయిపోయారు ఎమోషనల్. సంసోన్ పరిస్థితి కూడా అదే. ఫిజికల్లీ స్ట్రాంగ్ బట్ స్పిరిచువల్లీ అండ్ ఎమోషనల్లీ ఈజ్ ఎ వీక్ పర్సన్. నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే
నువ్వు దేవుని దగ్గర అవుతావు. ఇక్కడ సంసోను జీవితంలో మనం చూసేది ఏంటి అంటే డౌన్ ఫాల్స్ ఏనండి, పతనాలు, జారిపోవటాలు. అయితే సంసోను జీవితంలో మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అతని యవ్వన ప్రాయం వచ్చేదాకా కూడా సంసోను దేవునితో ఎంతో దగ్గరగా జీవించాడు సంసోన్. అతను యవనస్తులయ్యే వరకు కూడా సంసోను చక్కగా ప్రతి వారం చర్చికి వెళ్ళాడంట. నేటి దినాల్లో మనం చూసుకోవాలంటే, నేటి దినాల్లో సంసోన్ని చూడాలి అంటే ప్రతి వారం చర్చికి వెళ్ళాం. చర్చిలో అన్ని పనులు చేస్తా ఉంటారు, చక్కగా పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ యవ్వన ప్రాయం వచ్చినాక లోకం ఎలా ఉందో చూడాలి అనిపించి సంసోన్ ఏం చేశాడు అంటే 14వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతు అంటే అది ఒక లోయ అంటాడు. సంసోన్ ఉండేదేమో జోరా అనే ప్రాంతంలో. అది కొండపైన ఉండే పట్టణం. ఆ కొండపైన ఉన్న పట్టణం నుంచి ఈ తిమ్నాత్ అనే ప్రాంతం దాదాపుగా 3 మైళ్ళు కిందకుందంట. ఆయన తిమ్నాతుకు వెళ్ళాడు. ఇంగ్లీష్ బైబుల్ ఏమని అంటుందంటే అండ్ సంసోన్ వెంట్ డౌన్, కిందకి వెళ్ళటం. కిందకి వెళ్ళటము అంటే ఆత్మీయంగా జారిపోవటం. ఎప్పుడు జారిపోతావు, ఎలా జారిపోతావు, ఎందుకు జారిపోతావు అనేది ఎవరి కాలు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సింది. ఖచ్చితంగా ఎప్పుడు జారిపోతాం అనే దానికి సూటిగా మనం తెలుసుకోదగింది ఏంటంటే, నేను ప్రార్థన హీనుడిని అయితే నేను ఆత్మీయంగా జారిపోతాను. నాలో ప్రార్థన కొదువైపోతే, బైబిల్ స్టడీ కొదువైపోతే, వాక్యం చదువుకోవటం ఆగిపోతే, మానివేస్తే నువ్వు తిన్నాతు అనే లోయలోకి జారిపోయినట్టు. అందుకని మొదటి పతనం ఎప్పుడు, ఎలా, ఎవరు కారణం అని చూస్తే, మొదటి పతనం ఈయన ఎప్పుడైతే వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడు అంటే చేయాల్సిన పనులు చేయలా, కావాల్సినంత ప్రార్థన చేయలా, కనీసం బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుని బయలుదేరలేదు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా ప్రతి పనికి ముందు ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. నువ్వు బయలుదేరుతున్నావా, ప్రేయర్ చేసుకో. బయటికి వెళ్తున్నావా, ప్రేయర్ చేసుకో. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా. ఏ పాపం నా కంట పడనీయొద్దు, ఒకవేళ పడినా వాటిని నేను ఓవర్కమ్ చేయాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. సంసోన్ అది చేయలేకపోయాడు కాబట్టి ఏ ఫిలిస్టీన్ అయితే జయించాలో ఆ ఫిలిస్టీన్లో అన్యుల నుంచి ఒక కుమార్తెను చూశాడంట. కళ్ళు ఒక అందమైన అమ్మాయి వైపు ఆకర్షితుడైపోయాడు. చూడండి, జారిపోయిన వెంటనే ఒక స్త్రీ ఇతన్ని అట్రాక్ట్ చేసేసింది. యవనస్తుడా, యవనస్తురాలా, ఈ రోజుల్లో మీ కళ్ళు చేస్తున్న పాపాల గురించి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడకూడని వ్యక్తుల్ని చూడటం, చూడకూడని వీడియోస్ చూడటం, ఇవన్నీ కూడా నువ్వు తిమ్నాతులోకి జారిపోయినట్టు సూచన. మరి రెండవ పతనం చూడండి, సెకండ్ డౌన్ ఫాల్. ఇతను జస్ట్ ఒక అమ్మాయిని చూసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. నేను ఫిలిస్టీన్ కుమార్తెల్లో ఒక కుమార్తెను చూశాను కాబట్టి నాకు అమ్మాయినిచ్చి వివాహం చేయండి అని చెప్పేసి అని తల్లిదండ్రులని అడుగుతూ ఉన్నాడు. పాప మా తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయ్యా, నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తివి, నువ్వు దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాల్సిన వ్యక్తివి, వాగ్దానం చేసి దేవుడి లోకంలోకి నేను పంపించాడయ్యా. నీ మీద ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. నువ్వు ఈ రోజున వెళ్ళి ఒక అన్యుల అమ్మాయిని చేసుకుంటున్నావే. ఎవరినైతే జయించాలో, ఏ పాపాన్ని అయితే జయించాలో తిరిగి నువ్వు అదే పాపంలోకి వెళ్తానంటున్నావే. ఇది నీకు తగదు, వద్దు అని చెప్పేసి అంటుంటే సంసోన్ మాత్రం వింటల్లా. నాకు ఆ అమ్మాయే కావాలి. ఈ రోజుల్లో యవనస్తుల పరిస్థితి, కొంతమంది నాకు తెలిసిన యవనస్తుల పరిస్థితి ఏంటంటే అండి, కనీసం సంసోన్ అయినా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆన్లైన్ ఫ్రెండ్స్ తో లవ్ అఫైర్స్ నడిపి వివాహాలు చేసుకుని వారి జీవితాల్ని నాశనం చేసుకునే యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. ముక్కు మొహం తెలియదు, ఒక మెసేజ్ ద్వారా లవ్ పుట్టుకొచ్చేస్తుంది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మనకు లోకం నుంచి తెలుసు. కానీ ఇప్పుడు లవ్ ఎట్ సోషల్ నెట్వర్క్స్, లవ్ ఎట్ సోషల్ నెట్వర్క్స్ తో పరిచయమైన వ్యక్తుల ద్వారా ఒక ప్రేమ పుట్టుకొచ్చేసి ఆ వ్యక్తి ఏంటో తెలియకుండా వాడిని ప్రేమించేసి, లేకపోతే అమ్మాయిని ప్రేమించేసి జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. మీకన్నా సంసోన్ చాలా ఉత్తముడు. ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో యవనస్తులు చూడకుండానే ఇష్టపడుతూ ఉన్నారు. జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. యవనస్తురాలా, ఒక్కసారి ఆలోచిస్తావా? ఈ సోషల్ నెట్వర్కింగ్ వచ్చిన తర్వాత మన జీవితం ఎంత పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించాను. నీ గురించి ఎంతమందికి తెలిసిపోతుందో ఒకసారి ఆలోచించాను. సైతాండు ట్రాప్ చేయడానికి ఇది ఒక మెథడాలజీ అన్నమాట. సోషల్ నెట్వర్కింగ్, సోషల్ సైట్స్. అయితే తల్లిదండ్రులను కూడా దిగదార్చేశాడు. మొదట సంసోన్ ఒక్కడే వెళ్ళిపోయాడు. రెండోసారి సంసోను తన తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని కూడా బలహీనలు చేశాడు. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థనా పరులైన తల్లిదండ్రుల్ని దిగజార్చి వేస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో, వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా ఆటంకపరుస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు. సంసోన్ అదే చేశాడు ఇక్కడ. మరి ఇక్కడ సంసోను ఆ తల్లిదండ్రులతో వెళ్తూ ఉంటే 6వ వచనంలో, 14వ అధ్యాయం 6వ వచనంలో ఏం కనిపిస్తుందంటే, ఒక సింహం అతనికి అడ్డొచ్చిందంటే. సింహం అడ్డొస్తే అతని మీదకి వస్తా ఉంటే సంసోను ఆ సింహాన్ని ఒక మేక పిల్లని చీల్చేసినట్టు చీల్చేశాడు. చూడండి, తను పాపం చేయటానికి వెళ్తున్న దేవుడు సంసోనికి తోడుగా ఉన్నాడు. యోనస్లా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను చక్కగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, వెనకాల మీ తల్లిదండ్రుల ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, స్నేహితుల ప్రార్థన కావచ్చు, మీ శ్రేయోభిలాషుల ప్రార్థన కావచ్చు. బికాస్ ఆఫ్ ప్రేయర్ మీరు సేఫ్ గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పులు చేసి ఎన్నో చేయకూడని పనులన్నీ చేసినా కానీ మీకు మంచి మార్కులు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ప్రేయర్. మీ జ్ఞానం అని చెప్పేసి మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. సంసోను పాపం చేస్తానికి వెళ్తూ ఉన్నప్పుడు సింహాన్ని చీల్చేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, పాపం చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉంటున్నాడు. అయ్యో, ఈ బిడ్డ వస్తాడు, బయటకు వస్తాడు, వెంటనే దగ్గర తీసుకున్నాను, వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి, ఇందాక మనం చూసినట్లయితే చూచెను అని చూసాం. ఇప్పుడు స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడాడు. మాట్లాడాడు దగ్గరికి వెళ్ళిపోయాడు. పాపాన్ని చూడటం వేరు, పాపం దగ్గరికి వెళ్ళి పాపం పక్కన కూర్చుని మాట్లాడటం. అంటే చూడండి ఎంత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక స్త్రీకి ఎంత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్త్రీ మీద ఇష్టం కలిగిందంట. నేటి దినాల్లో యవనస్తులకు ఒక సూచన: ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అపోజిట్ జెండర్ కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు పనుండి మాట్లాడాలనుకున్నప్పుడైనా ఎంత దూరంగా ఉండి మాట్లాడితే అంత మంచిది. టూ మచ్ ఆఫ్ క్లోజ్నెస్, బాగా దగ్గరికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా జరిగేది ఏంటి అంటే, సైతాండు వచ్చి ఇద్దరు శరీరాలను కూడా ఆకర్షితులను చేసేస్తారు. ఇష్టం కలిగిద్ది, ఒకరి మీద ఒకరికి లస్ట్ కలిగిద్ది. అలాంటి పరిస్థితులకు సంసోన్ వెళ్ళిపోయాడు. మాట్లాడాడు, మళ్ళీ తిరిగి వెళ్ళాడు. మూడో పతనం. ఈసారి ఏం చేశాడు అంటే, సంసోను తన తల్లిదండ్రులను మళ్ళీ తీసుకుని వచ్చేసాడు. మనకి 8వ వచనం నుంచి 20వ వచనం చూసినట్లయితే, వచ్చేసి ఆమెను వివాహం చేసేసుకున్నాడు. ఏమండి, 2 సార్లు ఒకసారి చూశాడు, ఒకసారి వచ్చి మాట్లాడాడు, వెంటనే వివాహం చేసేసుకున్నాడు. కనీసం ఏమాత్రం ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు కూడా అదే. నచ్చగానే వివాహం చేసేస్తున్నారు. అది దేవుని చిత్తమా కాదా అని కనీసం ఆలోచించలేని తల్లిదండ్రులు. యవనస్తులు పొరపాటు చేశారు అంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి చేస్తూ ఉన్నారు. కానీ ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు ఆలోచించి ప్రార్థన చేయాలి. వివాహం చేసి ఇక్కడ జీవపు డంబం కోసం
ఏదో పొడుపు కథ వేశాడు. పొడుపు కథ వేసి ఈ పొడుపు కథకి సమాధానం చెప్తే మీ అందరికి కూడా నేను బట్టలు ఇస్తాను అని చెప్పేసి అని జీవపు డంబాన్ని ప్రదర్శించాడు. చూడండి, శరీరాశ కాస్త జీవపు డంబానికి వచ్చేసింది. నేత్రాశ కాస్త జీవపు డంబానికి వచ్చేసింది. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ పొడుపు కథకి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఆ బట్టలు ఇవ్వటానికి 30 మందిని చంపేశాడంట. చూడండి, ఒక ప్రేమ ఇతన్ని ఎలాంటి హంతకుడిని చేసేసిందో. చంపేసి వెనక్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరు వెళ్ళిపోతే ఇప్పుడు సంసోను యొక్క భార్యని వేరే అతనికి ఇచ్చి వివాహం చేసేసాడు అక్కడ. మరి నాలుగో పతనం చూడండి, ఫోర్త్ డౌన్ ఫాల్. 15వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తిరిగి కొన్ని రోజుల తర్వాత ఆయన భార్యను తీసుకెళ్దామని వచ్చాడు. సంసోనికి తెలియదు ఆయన భార్యని వేరే అతనికి ఇచ్చి వివాహం చేశారని చెప్పేసి. అతను మర్డర్ చేసేసాడు, చంపేశాడు, నరహత్య చేసేసాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి సంసోనికి తెలిసిపోయింది అతని భార్యను వేరే అతనికి ఇచ్చి వివాహం చేశానని తెలిసిపోయి, ఈసారి సంసోను ఎంత భయంకరస్తుడిగా మారిపోయాడు అంటే కొన్ని నక్కల్ని పట్టుకుని వాటి తోకల్ని కట్టేసి ఆ తోకలకు నుప్పంటించేసి అక్కడున్న పొలాల్లోకి వదిలేశాడు. అక్కడున్న పొలాల్లోకి వదిలేశాడు. అక్కడున్న పొలాల్లోకి వదిలేస్తే ఆ నక్కలన్నీ కూడా అటు ఇటు తిరిగి ఆ పంట పొలం అంతా, చేతికొచ్చిన పంట పొలం అంతా కూడా నాశనం చేసేసిందంట. నాశనం చేసేసింది. చూడండి, ఎంత పతనాస్థితికి సంసోన్ వచ్చేసాడు. ఇంట్లో ఉన్న వస్తువుని పాడు చేసేస్తా ఉన్నాడు సంసోన్. యవనస్తుడు ఏం చేస్తున్నాడు అంటే తనకు నచ్చినట్టు జరగలేదు కాబట్టి ఏవి పడితే పగలగొట్టేస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో యవనస్తులు చేసేది అది. ఏది పడితే అవి పడగొట్టేస్తా ఉంటారు, పగలగొట్టేస్తా ఉంటారు. అలాంటి పరిస్థితి సంసోన్. అయితే ఫిలిస్టీన్లందరూ కూడా ఈ పని చేసింది ఎవరైనా ఎంక్వైరీ చేసి సంసోన్ని ఖచ్చితంగా చంపేయాలని చెప్పేసి అని ఇంచుమించుగా ఒక 1000 మంది ఫిలిస్టీన్లు సంసోన్ని చంపడానికి వస్తారంటే. సంసోన్ చంపడానికి వస్తే సంసోనికి దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకని తీసుకుని ఒక 1000 మందిని చంపేశాడంట. 1000 మందిని చంపేశాడు. ఇది దేవుని శక్తి కాదంటారా? పాపం చేయటానికి వచ్చేటప్పుడేమో ఒక సింహాన్ని చంపేశాడు. పాపం చేసిన తర్వాత తప్పించుకుని వెళ్ళేటప్పుడు 1000 మంది ఫిలిస్టీన్లు ఎప్పుడైతే వచ్చారో ఆ 1000 మంది ఫిలిస్టీన్లని సంసోను ఒక్కడే ఒక్క తవడ ఎముకని తీసుకుని 1000 మందిని చంపేశాడు. ఈజ్ అ రియల్ హీరో. దేవుడు అతన్ని అంత శక్తివంతుడిగా, బలవంతుడిగా చేశాడు. అతని బలం కింద ఎవరు నిలవలేకపోయారు. మరి ఫిఫ్త్ డౌన్ ఫాల్ చూడండి ఒకసారి. ఫిఫ్త్ డౌన్ ఫాల్ 16వ అధ్యాయం మొదటి భాగంలో స్టార్ట్ అవుతుంది. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ 1000 మందిని సంసోన్ ద్వారా చంపించేశాడో ఆ తర్వాత సంసోన్ కొద్దిగా సెట్ అయిపోయి మంచి ప్రార్థనాపరుడు అయిపోయాడంట. మీరు 15వ అధ్యాయం చివరి వచనం 20వ వచనం చూసినట్లయితే అతడు ఫిలిస్టీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. అంటే చక్కగా ప్రజల్ని నడిపిస్తూ ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన వాక్యాన్ని అందిస్తూ వాళ్ళకి కావాల్సిన పరిచర్య చేస్తూ చక్కగా నడిపించారు. మరి 20 సంవత్సరాలు అంటే చాలా సీనియర్ విశ్వాసి కదండి. 20 సంవత్సరాలు అంటే ఎంతో బలమైన విశ్వాస అయి ఉండాలి. మరి 20 సంవత్సరాల బలమైన ప్రార్థనాపరుడు, ఒక బలమైన విశ్వాసి 16వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేసరికి గాజాకు వెళ్ళి ఒక వేశ్య ఒక ఆమెను చూసి ఆమె వద్దకు చేరెను. చూడండి, ఈసారి శరీరం యొక్క లస్ట్, తన కోరికల్ని, తన సెక్షువల్ డిజైర్ ని తీర్చుకోవటానికి ఒక వేశ్యను చూడగానే ఆ వేశ్యతో తన డిజైర్ ఫుల్ఫిల్ చేసేసుకున్నాడు. తన సెక్షువల్ డిజైర్ ని ఫుల్ఫిల్ చేసేసుకున్నాడు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదండి. 20 సంవత్సరాలు సీనియర్ విశ్వాసి, 20 సంవత్సరాల ప్రార్థనాపరుడు ఒక ఆమెను చూడగానే కంట్రోల్ చేసుకోలేని స్థితి, ఒక బలహీనత వైపు చూడగానే కంట్రోల్ చేసుకోలేకుండా వెళ్ళి ఆ పాపం చేసేసాడు అంటే
ఈ రోజుల్లో సంసోనికి అమ్మాయి కావచ్చు, నీకు నాకు బలహీనత ఏంటో మనకు తెలుసు. నువ్వు నేను దేని నుంచి బయటికి రాలేకపోతున్నావు మనకు తెలుసు. కాబట్టి ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాలి. అరే, 20 సంవత్సరాలు విశ్వాస పడిపోయాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు విశ్వాసం నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వెళ్తూ, చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్ కి, యూత్ మీటింగ్స్ కి, అన్నిటికీ అటెండ్ అవుతూ, ఇంకా బయటికి రాలేని పాపం ఏదన్నా ఉందేమో, బయటికి రాలేని బలహీనత ఏదన్నా ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆ తర్వాత 4వ వచనంకి వెళ్తే, డెలీలా అనే ఒక స్త్రీని మోహించేశాడు. అంతకు ముందేమో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇప్పుడు ఒక స్త్రీని మోహించేశాడు. ఏదైనా సరే, ప్రేమైనా సరే, చివరిన ఎండ్ అయ్యేది మోహంతోనే. ఈ డెలీలా ఎప్పుడైతే సంసోను డెలీలాకు అలవాటు అయిపోయాడో, ఇప్పుడు ఫిలిస్టీన్ల ప్రజలు, అతని యొక్క శత్రువులు, సైతాన్ ఏం చేస్తుందంటే డెలీలా ద్వారా సంసోన్ని పతనాస్థితికి తీసుకెళ్లాలనుకుంది. ఢిల్లీలో ఫిలిస్టీన్లు వచ్చి చెప్పారు, సంసోను బలహీనం అయిపోవాలంటే, తన శక్తి ముందు మేము నిలవలేకపోతున్నాం, వాడి శక్తి దేంట్లో ఉందో కనుక్కొని చెప్పు అంటే, ఢిల్లీలా సంసోన్ ఇసికించిందంట. చెప్పు, నాకు ఎలాగా, నీ శక్తి దేంట్లో ఉంది అని చెప్పేసని ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చూస్తే, జారస్త్రీ పెదవుల నుంచి ఎంత తీయని మాటలు వస్తాయో. నిన్ను నాశనం చేసే వాళ్ళ నోటి నుంచి తీయని మాటలు వస్తాయి. నిన్ను బాగు చేయాలనుకునే వాళ్ళ నోటి నుంచి గద్దింపు మాటలు వస్తాయి. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని కొన్ని కండిషన్స్ చెప్తారు. ఎందుకంటే మనం మంచిగా ఉండటానికి, మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికి. కానీ సైతాను స్టార్టింగ్ ఎంతో తీయగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక అందమైన అమ్మాయి రూపంలో వచ్చేసి ఎంతో తీయగా ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఒక హ్యాండ్సమ్ అబ్బాయి లాగా వచ్చేసి మిమ్మల్ని ఎంత స్వీట్ గా ట్రాప్ చేస్తాడు. కానీ దాని ఫలితం ఏంటి అంటే ఎంతో చేదంటండి. దాని ఫలితం ఎంత చేదో. మరి చివరికి మనకు కలిగేది ఏంటి అంటే మరణము, ఆత్మీయ మరణం, దేవునికి దూరం అయిపోదు. అందుకనే వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, జారస్త్రీ ఉండు ఛాయకు పోవద్దు, ఆ స్థలానికి పోవద్దు, ఆ మార్గాన పోవద్దు. పలానా ప్లేస్ లో పాపం దాగి ఉంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ప్లేస్ ని అవాయిడ్ చేయాలి, వెళ్ళటానికి వీళ్ళే. ఆ ఢిల్లీలా సంసోన్ అడుగుతూ ఉంటే చెప్పాడు, నన్ను 7 నిర్వంజి సువ్వలతో గనక బంధించేస్తే నా బలవంత పోయిద్ది అని చెప్తే ఆమె అలాగే చేసింది. ఫిలిస్టీన్ రా అలాగే చేసి ఫిలిస్టీన్ పిలిచింది. కానీ ఫిలిస్టీన్ రాగానే ఆ సువ్వల్ని విరిచేసి వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళని హతం చేసేసాడంట. ఢిల్లీలో వచ్చేసి నాకు అబద్ధం ఆడేవా అని చెప్పేసి అని మళ్ళీ విసిగించడం స్టార్ట్ చేసింది. విసిగిస్తే ఈసారి చెప్పాడు, నన్ను క్రొత్త తాళ్లతో కట్టేసేయ్, అప్పుడు నేను బలహీనుడు అయిపోతా అని చెప్తే మరలా అలాగే చేసింది. మరలా ఫిలిస్టీన్లు వచ్చేసారు. సంసోను ఆ తాడులని ఒక్క చిన్న దారం తెంచేసుకున్నట్టు తెంచేసుకుని వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు. చూడండి, ఇంత తప్పులు చేస్తున్న దేవుడు తోడుగా ఉన్నాడు సంసోన్. సంసోను చేసే యుద్ధం గురించి కాదు మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది. ఇంత బలహీనుడైపోయినా, ఇంత జారిపోయినా దేవుడు తోడుగా ఉండి ఇతన్ని ఎంత కాపాడుతూ ఉన్నాడు. నువ్వు నేను ఎంత బలహీనం అయిపోయినా దేవుడు మనకి తోడుగా ఉండి ఈ రోజు వరకు తన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మరలా ఢిల్లీలో వచ్చింది, మరలా అడుగుతుంది, నాకు అబద్ధం చెప్తావా అని. అట్లా విసిగిస్తూ విసిగిస్తూ ఉంది. ఢిల్లీలో విసిగిస్తుంది, నన్ను వాళ్ళకి పట్టిస్తుంది అని తెలిసినా గానీ బయటికి రాలేని పరిస్థితి అండి. ఈసారి మరొకటి చెప్పాడు, నా తలలో ఉన్న ఆ జడలన్నీ అల్లేసేయ్, నేను బలహీనుడిని అయిపోతా అని చెప్పాడు. అలాగే చేసింది. కానీ మరలా వచ్చేసి ఫిలిస్టీన్లు అతని మీదకి రాగానే మరలా వాళ్ళని జయించేశాడు. చివరికి ఆమె ఎంతో ఇబ్బంది పెడుతుందని చెప్పేసని తను ఏమి చేస్తే బలహీనుడైపోతాడో తనకి చెప్పేశాడు. ఏం చేస్తేనంటాను, తనకున్న జుట్టంతా క్షౌరం చేస్తే బలహీనుడైపోతాడు. ఇక్కడ ఢిల్లీలో చక్కగా అతను నిద్రపుచ్చేసి తనకున్న జుట్టంతా కత్తిరించేసింది. అంతేనండి, తనకున్న శక్తి అంతా పోయింది. ఫిలిస్టీన్లు వచ్చారు.
వచ్చినప్పుడు ఎప్పట్లాగే లెగిసి వాళ్ళని జయించేద్దాం అనుకున్నాడు కానీ వాక్యం ఎంతో తేటగా రాయిస్తున్న సంగతి ఏంటి అంటే యెహోవా తనని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఈ రోజున ఇంకా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టలా, మనల్ని విడిచిపెట్టలా. సంసోన్ని విడిచిపెట్టేశాడు. ఆఫ్టర్ మెనీ ట్రయల్స్, చాలా సార్లు దేవుడు తోడుగా ఉండి ఇక చివరికి తన రక్షణ పొందుకోవడానికి మెయిన్ కారణం ఏంటో ఆ కారణమే పక్కకు పెట్టేసి దేవుడిని విసర్జించేసి దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతే దేవుడు విడిచిపెట్టేశాడు. సంసోన్ని తీసుకెళ్లారు, బంధించేశారు. బంధించేసి తన పరిస్థితి ఏంటో చూడండి. కన్నులను ఓడబీకేశాడు. సైతాన్ చేతికి నువ్వు చిక్కిన వెంటనే నాడు చేసే పని ఏంటి అంటే నీ ఆత్మీయ కన్నులకి గ్రుడ్డితనం కలగజేస్తా. నీ ఆత్మీయ కన్నులకి గ్రుడ్డితనం కలగజేయటం అంటే మంచి చెడుల మధ్య విచక్షణ కోల్పోతావు. ఏది మంచో ఏది చెడో నీకు తెలియదు. ఇత్తడి సంఖ్యల చేత బంధించేస్తాడంటాడు. రెండో స్టెప్, ఇత్తడి సంఖ్యల చేత బంధించేస్తాడు. అంటే నువ్వు కదలలేని స్థితి, పాపం నుంచి బయటికి రాలేని స్థితి. అది ఏదైనా కావచ్చు. ఒక అమ్మాయితో చాటింగ్ కావచ్చు, లేకపోతే డేటింగ్ కావచ్చు, లేకపోతే చూడకూడని చూడటం కావచ్చు. వాటి నుంచి బయటికి రాలేని స్థితి. తిరగలి విసురువాడు ఆయను. తిరగలి విసరటం అంటే అదే పని రిపీటెడ్ గా చేయటం, రిపీటెడ్ గా చేయటం. ఇక్కడ మనం పిక్చర్ లో చూసినట్లయితే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాడు సంసారం. సో మన జీవితంలో కూడా రిపీటెడ్ గా ఇలాగే ఉంటుంది. సో దాన్ని ఇంగ్లీష్ లో బ్లైండింగ్, బైండింగ్, గ్రైండింగ్ అని చెప్పి రాయటం జరిగింది. కానీ సంసోను పశ్చాత్తాపడ్డాడు. దేవుడు శక్తినిచ్చాడు. ఆ ఫిలిస్తీన్లందరినీ హతం చేశాడు. కాబట్టి ఇన్ని మార్లు జారిపోయిన సంసోనికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. సంసోను చివరిలో పశ్చాత్తాపడ్డాడు. మన అంతం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేడే పశ్చాత్తాపడాల్సింది. ఒక్కసారి పశ్చాత్తాపడదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభు క్షమించు అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాబట్టి అందరికి కూడా వందనాలు. జీసస్ లవ్స్ యూ గ్రూప్ ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయండి. చక్కగా ప్రార్థనతో కొనసాగండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేసి వారిని కూడా బలపరచండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.